కోల్కతాలో వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఒక సెకండ్ ఇయర్ పీజీ అమ్మాయి ఆన్ డ్యూటీలో ఉంటేనే రక్షించలేకపోయారు. ఇక్కడ మనకి రిమ్స్లో అంత పెద్ద కాలేజ్లోనే మినిమం సెక్యూరిటీ మినిమం 20 to 30 మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ. మన రిమ్స్లో ఒక ఐపీ బ్లాక్కి ఓపీ బ్లాక్కి కలిపి అటు ఇద్దరు ఉంటారు, ఇటు ఇద్దరు ఉంటారు. ఇద్దరు కలిసి అంతమంది అమ్మాయిలు, అంతమంది ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్, పీజీస్, మిగతా నర్స్ స్టాఫ్ వీళ్ళందరూ కలిసి డ్యూటీ చేస్తుంటే ఇద్దరు కలిసి ఆ బ్లాక్ని ఈ బ్లాక్ని ఏ విధంగా రక్షిద్దామని అనుకుంటున్నారు. మాకు సెంట్రల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది తీసుకురావాలి. అదేవిధంగా మా రిమ్స్కి అమ్మాయిలకి అందరికీ సెక్యూరిటీ కల్పిస్తారని చెప్పడానికి క్యాంపెయిన్ చేశాము. క్యాజువాలిటీకి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా మేము అర్ధరాత్రి ఎప్పుడు వచ్చినా కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. కానీ తాగేసి వస్తారు, వాళ్ళు గొడవ చేస్తారు. మాకంటూ సెక్యూరిటీ టైట్గా అనేది లేదు. ఇద్దరే పోలీసు వాళ్ళు ఉన్నారు. ప్రొటెక్షన్ అనేది మనకి గర్ల్స్ హాస్టల్ నుంచి క్యాజువాలిటీ వరకు బాగుండాలి. లైట్లు కూడా లేవు, ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాము. అవి కూడా మాకు అన్నీ కల్పించాలి. ఎలాంటి పరిస్థితులైనా అందరికీ సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అనేది ఈ నిరసన తెలియజేస్తుంటే పబ్లిక్ ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నారు. మేము అక్కడ డ్యూటీస్ పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఎమర్జెన్సీస్ ఆపకుండా ఎలెక్టివ్స్ మాత్రమే అంటే ఓపీ మట్టుకు ఆపేసి ఎమర్జెన్సీ ఎటువంటి విధంగా ఆగకుండా మేము పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఎమర్జెన్సీస్ ఆపకుండా చేస్తున్నాము. పబ్లిక్ ఇబ్బంది పడాలంటే మేము ఎమర్జెన్సీస్ కూడా ఆపేయచ్చు, సర్వీస్ ఇవ్వకుండా ఆపేయచ్చు. మేము అప్పుడు పబ్లిక్ ఇబ్బంది పడుతుంది. ఇక జస్ట్ మేము ఒక 10 నిమిషాలు పబ్లిక్ ఆపినందుకే పోలీసులు వచ్చేసి మా మీద దాడి చేస్తున్నారు. అది బాగానే తప్పు జరిగినట్టు. అక్కడ తప్పు చేసింది పబ్లిక్. ఇది మేము పబ్లిక్కి తెలియజేయడానికి నిరసన చేస్తున్నాము. పబ్లిక్కి ఎలా తెలుస్తుంది? మేము ఇలా పబ్లిక్ రోడ్ మీదకి వస్తే తెలుస్తుంది. రిమ్స్ అనేది ఒక కట్టులాగా ఉంది, మొత్తం కట్టు కంచెలాగా ఉంది. లోపల ఏమైనా జరిగితే బయట ఎవరికి ఏం తెలియదు. ఇది ఎందుకు తెలియట్లేదు అంటే మేము బయటికి ఇంతవరకు రాలేదు కాబట్టి ఎవరికి ఏం తెలియట్లేదు. మేము ఇప్పుడు బయటకు వచ్చాము తెలియజేస్తుంటే అందరు పోలీసులు వచ్చి మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఇది పబ్లిక్ ఇబ్బంది పడుతుంది అంటే మేమేంది పబ్లిక్ సర్వర్సే. మేము కూడా పబ్లిక్ ఒక లిమిట్ వరకు ఉంటే మేము కూడా ఒక లిమిట్ వరకు ఉంటాం. పబ్లిక్ లిమిట్ దాటితే మేము కూడా లిమిట్ దాటాల్సి వస్తుంది. వాళ్ళు ఎలాగైతే మేము మనుషులమని ట్రీట్ చేయడానికి వస్తారో మేము కూడా మనుషులమే. మావి కూడా ప్రాణాలే. మేము మా 36 గంటలు నిద్రపోకుండా ఇంత డ్యూటీ చేస్తుంటే వాడెవడో వచ్చి అలా చేయడం మాత్రం తప్పు. ఇలా మా కాలేజీలో జరగదు అని చెప్పేసి అయితే మాకు గ్యారంటీ లేదు. మాకు గ్యారంటీ ఇప్పించేంత వరకు మేము స్ట్రైక్ కొనసాగిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. కలకత్తాలో ఇన్సిడెంట్ జరిగి 3-4 రోజులు అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక్కడ మేము 10 నిమిషాలు ట్రాఫిక్ ఆపేస్తే మాత్రం అందరూ సిబ్బంది వచ్చారు మమ్మల్ని ఆపడానికి. దీనికి ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు 10 నిమిషాలు ట్రాఫిక్ ఆపిన దానికే ఇంతమంది రియాక్ట్ అయినప్పుడు అక్కడ జరిగి దాదాపు 4-5 రోజులు అవుతున్నా ఎందుకు తొందరగా రెస్పాండ్ అవ్వరు అని మేము అందరినీ అడుగుతున్నాం. హైయర్ అథారిటీస్ ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. మా ప్రొటెస్ట్ మెయిన్ ఎందుకంటే మన వెస్ట్ బెంగాల్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అది చాలా బాధాకరం. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైనకి అలా జరగడము ఎవరు అసలు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. మొదటిగా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మెడికల్ కాలేజ్లో డ్యూటీ డాక్టర్స్ పైన దాడులు అనేవి నిత్యకృత్యంగా మారిపోయాయి. మీరు చెప్తారు వాళ్ళు ఏదో చెప్తారు మేమే చెప్తారు కాదు. ఒకసారి లోపల డాక్టర్స్ మాట కూడా ఒకసారి వినండి, వాళ్ళ బాధలు కూడా వినండి. 36 గంటలు కంటిన్యూ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి 3 గంటలు కనీసం నిద్రపోవడానికి షిఫ్ట్లోనే ఉంటూ అలా నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగినప్పుడు మా కాలేజ్ వరకు ఇలాంటిది రాదు, ఇంకో కాలేజీలో ఇలా జరగదు, అది ఎక్కడో జరిగింది అనేది మాత్రం ఎవరు తీసుకోవడానికి లేదు. రేపు మా కాలేజీలో జరగదు అని ఎలా మేము అనుకోకూడదు చెప్పండి. ప్రతి కాలేజీకి మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసుల కట్టుకథలు మేము నమ్మము. మాకు ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ అసలైన నిందితులు బయటికి రావాలి. మేము కట్టుకథలను నమ్మము మొదటిది. రెండోది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి డాక్టర్లకి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. ప్రతి అక్కడ ఎక్కడో జరిగిందనే కాదు, మీరు ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ల పైన దాడులు అనేది నిత్యకృత్యంగా జరిగాయి. మా హాస్పిటల్లో జరగలేదు, వాళ్ళు జరిగాయి. ఇది గవర్నమెంట్ ప్రైవేట్ అనేది కాదు. గవర్నమెంట్ ఎందుకంటే
ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది. గవర్నమెంట్లోనే ఎక్కువ జరుగుతున్నాయి, ప్రైవేట్లో ఎందుకు జరగట్లేదు, మీరు ఇలా అలా కాదు. అది ఖచ్చితంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి పాస్ చేసి డాక్టర్లపైన దాడులు తగ్గించాలి, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకుండా మాకు గవర్నమెంట్ కాలేజీలో అందులో రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. ఇది మా డిమాండ్స్. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం. ఎంతసేపు ఇది జరిగింది ఒక డాక్టర్కే కదా అన్నట్లు వదిలేస్తున్నారు. ఇది డాక్టర్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది కోవిడ్ టైంలో మా కోసం చేశారనే భావన. మా ఛానల్ బస్సెట్ ఇస్ట్రెస్ యూట్యూబ్ ఛానల్ లైవ్. ఓకే, డాక్టర్లు కోవిడ్ టైంలో మా కోసం చేశారు అని ఫీల్ ఉంది, కానీ కోవిడ్ తర్వాత ఈ ఫీలింగ్ అనేది ఏమైందో నాకైతే తెలియట్లేదు. చాలామంది కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.